ఆ నియోజకవర్గంలో వైసీపీ కేడర్ తీవ్ర గందరగోళంలో కనిపిస్తుందంటున్నారు. పార్టీ ఓటమి తర్వాత తమను పట్టించుకునే వారే కరువయ్యారని పరేషాన్ అవుతున్నారట. వైసీపీకి కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దొరకటం లేదా? ఎన్నికలు అయిపోయి ఏడాది దగ్గర పడుతుంది. ఫలితాల తర్వాత వైసీపీ కేడర్ సైలెంట్ అయిపోయింది. మొత్తం జిల్లా అధ్యక్షుడు చూసుకోవాల్సిందేనా? వైసీపీకి నాయకుడు కరువయ్యారా? కర్నూలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. వైసీపీ పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి కర్నూలు అసెంబ్లీలో తిరుగులేకుండా పోయింది. వైసీపీ నుంచి పోటీ చేసిన నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014లో ఎస్వి మోహన్ రెడ్డి, 2019లో హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే వైసీపీ అధినేత జగన్ చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. గెలిచిన ఎమ్మెల్యేను కాకుండా కొత్త వారికి టికెట్ ఇచ్చారు. కర్నూలు నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ కావున వారిని దృష్టిలో ఉంచుకుని 2019లో వైఎస్ జగన్ హఫీజ్ ఖాన్కు అవకాశం ఇచ్చారు. ఇదిలా ఉంటే హఫీజ్ ఖాన్ పనితీరు బాగోలేదని, గెలిచే అవకాశం లేదని ఐపాక్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో కొత్త అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తనకు సీట్ ఇవ్వాలని వైసీపీ ముఖ్య నాయకులను కలిశారు. అయితే మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక 2018లో టీడీపీలో చేరారు. టీడీపీలో టికెట్ రాకపోవడంతో 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి చేరారు. దీంతో 2024 ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేయాలని ప్రయత్నం చేసినా జగన్ ఎస్వీకి టికెట్ ఇవ్వలేదు. మైనారిటీ నాయకుడికి టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొంతమంది నాయకులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో చేశారు. కానీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్పై వైఎస్ జగన్ కన్నుపడింది. కర్నూలులో ప్రముఖ డాక్టర్ ఇస్మాయిల్కు సొంత అల్లుడు ఇంతియాజ్. ఐఏఎస్ అధికారిగా పలుమార్లు పలు కార్యక్రమాల్లో ఇంతియాజ్ పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలున్న వ్యక్తి. దీంతో ఇంతియాజ్ను కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ కోరారు. ఇంకా సర్వీస్ ఉన్నా కూడా ఇంతియాజ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే టీడీపీ నుంచి టీజీ భరత్ తన సొంత మేనిఫెస్టోతో అప్పటికే ప్రచారం పీక్గా చేశారు. దీంతో టీజీ భరత్కు ఓటు వేయాలని కర్నూలు ప్రజలు నిర్ణయం తీసుకోవడంతో ఇంతియాజ్ ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన 4 నెలల తర్వాత ఇంతియాజ్ వైసీపీ ఇన్ఛార్జి పదవికి పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి ఖాళీగా ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే నియోజకవర్గంలో ముమ్మరంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. టీజీ భరత్పై గతంలో పోటీ చేసిన ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి వైసీపీ నాయకత్వం ముస్లిం వర్గాల నాయకులకు ఇన్ఛార్జీ బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటుందా? పార్టీ అధినేత జగన్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతలు ఎవరికి ఇస్తారో ఆసక్తిగా మారింది.